సొసైటీ ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. ఆ రోజుల్లో అంటే ఆ రోజుల మాటలు చెప్తా ఉంటాను. ఆ విధంగా క్యారెక్టర్ని కాపాడుకోవాలి. క్యారెక్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందువల్ల మీరందరూ ఈరోజు నన్ను పిలిపించిన ఎస్పెషలీ సురేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇటువంటి అంటే నా పక్కన ఉన్నాడు కదా, ఇటువంటి ఈజ్ ఎ గ్రేట్ డాక్టర్, గ్రేటెస్ట్ కూడా. అంత చదువుకొని అంత డాక్టర్ ఉండి అంత హాస్పిటల్ ఉండి నేను ప్రాక్టికల్గా పోయి చూస్తే అంత ప్రొఫెషన్ జరుగుతూ ఉంది. ఈ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ గారి అంబిషన్ ప్రకారం పాలిటిక్స్ వచ్చారు. ఇటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. ఇటువంటి అరుదుగా ఉండే వాళ్ళు మనం కాపాడుకోవాలి. నేనేం ఆయన ఉన్నది అప్పుడు ఫ్యాక్ట్ అంటే నిజమే కాబట్టి అంత మంచి వ్యక్తి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లైక్ టు డిస్లైక్. నాకు ఇంత ఎందుకంటే సీనియర్ అయిన ఎక్స్పీరియన్స్ ఉన్నా నాకు లైక్ టు డిస్లైక్ ఉండే ఒకసారి జడ్జెస్ ముందు కూడా నేను జడ్జెస్కి చెప్తా యాజ్ ఏ పీపీగా ఏమి లైక్ టు డిస్లైక్ ఉండకూడదు, పారు ఇన్ ఫేవర్ ఉండకూడదు. కానీ ఒకసారి నా మనసు ఆ విధంగా తీసుకుపోతుంది. కానీ సురేష్ గారికి అటువంటి కలుషితం లేని వ్యక్తి, వెరీ సింపుల్ మ్యాన్. పదాం సురేష్ అన్న హైదరాబాద్ అమరావతి పదాము లేకపోతే ఎమ్మెల్సీ గారికి పిలిచి మాట్లాడాలంటే మామూలు డ్రెస్ వేసుకుని వచ్చేసి మేము ఏదో దూకుని అది వేసుకుని వద్దామని మేము అనుకుంటాము. ఆయన చెప్పి వస్తే మీరు చూసి చేసుకోవాలని నేను గ్రేట్ క్వాలిటీస్ చిన్న అయినా పెద్ద అయినా చిన్న మనకంటే చిన్న వయసు అయినా గ్రేట్ క్వాలిటీస్ని అడాప్ట్ చేసుకోవాలా, బ్యాడ్ని తరిమేయాల. అటువంటి మంచి వ్యక్తిని, మంచి క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని నేను అరుదుగా చూసిన. ఇంకొక వ్యక్తి ఉన్నారు, దానికి ఇప్పుడు ఆయన లేడు కూడా చెప్పలేదు. అటువంటి మంచి వ్యక్తులను కాపాడుతున్నాం. ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ముందుకు పోతే ఇవన్నీ మనకి సమాజానికి ఉపయోగపడుతుంది. అందువల్ల ఇన్ని రోజులకి మాకు ఆఫ్టర్ ల్యాప్స్ ఆఫ్ 40 years నా చిన్న మళ్ళా నాకు ఆ యువకునిగా చేసేసి 21 సంవత్సరం వచ్చి ఈ దీని మీద నా ఫ్రెండ్ జానిగ్రామ్ అని ఈ ఈవినింగ్ కాలేజ్ చైర్మన్ మామూలుగా ఈ ఎలక్షన్ అయిపోతాని ఆర్వైటీగా ఆర్కెస్ట్రా పెట్టారు. ఆర్కెస్ట్రా పెడితే వాళ్ళు చైర్మన్ అప్పుడు స్టూడెంట్ దీని మీద డ్యాన్స్ చేశారు. అందరూ వచ్చి ఇదంతా నిడిపోయేది. అంటే రూపులు గీపులు ఇట్లుంటా ఉండే కలకల స్టార్ ఉంటా ఉండే అవునేంటి ఇదంతా ఇవన్నీ లేవు. మళ్ళీ వచ్చింది ఇది ఎంతో మనుషులే, వేల మంది. బీడీ ఈరోజు ఇది ఉంది, ఆర్కెస్ట్రా ఉందంటే అట్లా వచ్చేది. ఈరోజు బీడీ కాలేజీలో ఫంక్షన్ ఉందంటే ఎక్కడ ఉంది మదనపల్లి అంతా ఏనే ఉండేది, మదనపల్లి చుట్టుపక్కలంతా. ఎన్ని కాలేజీ వచ్చినా ఇంకెన్నిన్నా రాని ఎన్ని కాలేజీ నేను చూసినా కూడా యూనివర్సిటీ ఎస్పీ యూనివర్సిటీలో కూడా నేను ఉన్నాను చైర్మన్ గారు ఉండేది. ఈ కాలేజీలో ఇట్లా ఈ మట్టిలో నడుస్తూ ఇట్లా పోతా వస్తూ ఉంటే ఇదే చదువు అనుకున్నా, ఇదే కాలేజ్ అనుకున్నా, ఏనే చదువులో దేవతుంది అనుకున్నా ఎప్పటికీ కూడా ఉంటుంది. ఎన్ని కాలేజీలు ఉండాలి, ఈ కాలేజీని బీట్ చేయలేము. అది మీకు పిల్లలకి ఇప్పుడు చెప్తే ఎక్సెస్ కూడా ఉండొచ్చు. ఆ పిల్లలకి ఇప్పుడు అర్థం కాదు. ఇక్కడ చదివి బయట వస్తే దీని యొక్క మళ్ళా రైట్ టైం వస్తూ ఉంది. ఈ రైట్ టైం అని యూటిలైజ్ చేసుకోండి. నేను కూడా నా బిడ్డకు చెప్పేది ఎవరు బీటీ కాలేజ్ చదవదు రాయం పర్వాలేదు అని. అటువంటి కాలేజ్ ఇది. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే కాలేజ్ ఎక్కడా లేదు. ఇంకా ఇప్పుడు కొంచెం రూమ్స్ అవి ఇవి కట్టారు. అందువల్ల ఈ కాలేజీ దీనికి ఇట్లా సురేష్ గారి ఇట్లా పట్టుకొని మనము దీని అభివృద్ధికి, దీని పూర్వ వైభవాన్ని ప్రతిఘటింపజేసేదానికి మనమంతా కృషి చేయాలని నేను నా తోడుగా ఏం చేయాలన్నా సురేష్ గారితో ఉంటాను. నేను ఈరోజు రావడం కూడా బీటీ కాలేజీకి రాన్న పదాము ఉంటేనే నాకు ఒక ఆనందం వచ్చింది. ఈ కాలేజీ చూడాలని ఎప్పుడో వచ్చింది. మళ్ళా సురేష్ గారు నన్ను కలిసికొచ్చి ఇదంతా చూస్తా ఉంటే ఆ న్యూ రూమ్స్లో అంతా అక్కడ నేను చదువుకున్నా, న్యూ రూమ్స్ చదువుకున్నా, ఇవన్నీ గుర్తొచ్చినాయి. అందువల్ల ఇంత మంచి కార్యక్రమానికి నా తమ్ముడు పిలుచుకొచ్చిన సురేష్ బాబు కూడా చైర్మన్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ అధ్యాపక బృందానికి, బోధనేతర బృందానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కాలేజీ అభివృద్ధికి ఈ నెక్స్ట్
ఈ సురేష్ బాబు గారితోనే నేను వస్తాను. దీని యొక్క పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తాను. జరిగి తీరుతుందని నేను నా మనసులో వాంఛ చెప్తాను కాబట్టి జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ. పిల్లలు రెడీ అయ్యారా? మాట్లాడతారు పిల్లలు. ఇండిపెండెన్స్ డే రోజు ఫుల్ టైర్డ్ అయిపోయిందా?